Hello, my dear young and ignited minds. Welcome back to you all for Srinu's EduSite YouTube channel. After a long time, which you can't escape from this site. Dear beloved students, and ఇవాళ ఈ వీడియోలో 10th క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో 4th యూనిట్ రీడింగ్ ఏ అయినటువంటి ర్యాండవు విత్ రే లెసన్ని క్లియర్గా క్లారిటీగా అందరికీ అర్థమయ్యేలాగా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రేస్ స్క్రీన్ ప్లే మేనుస్క్రిప్ట్స్ వర్ అన్ ఆర్ట్ బై దెమ్సెల్స్. Robert says handwritten in Bengali with notes in English for his set designer, with the sketches here and there and occasional staff notation of fragments of music. అండ్ రే యొక్క స్క్రీన్ ప్లే రచనలు అన్నీ కూడా కళాత్మకంగా ఉంటాయి. ఇక్కడ మేనుస్క్రిప్ట్స్ అనేది వన్ వర్డ్ సబ్స్టిట్యూట్, అండ్ అది టెక్స్ట్ బుక్లో 121లో 8th వన్. అది హ్యాండ్ రిటర్న్ డాక్యుమెంట్ అంటారు. అండ్ నేను ఎప్పుడు కూడా హ్యాండ్ రిటర్న్ బెంగాలీలోనే ఉంటుంది. బెంగాలీలో రాసి సెట్ డిజైన్ చేసి ఇంగ్లీష్లో సారాంశం రాసిస్తాడు. అక్కడక్కడ బొమ్మలు కూడా గీస్తాడు. సంగీతం ఎక్కడ ఉండాలో కూడా సజెస్ట్ చేస్తాడు. అకేషనల్ స్టాఫ్ నోటేషన్ ఆఫ్ ఫ్రాగ్మెంట్స్ అంటే అక్కడ ఉంది క్లియర్గా. అండ్ మ్యూజిక్ సింబల్స్ అంటారు కదా, వాటిని నోటేషన్ సింబల్స్ అంటారు, మ్యూజిక్ సింబల్స్. అండ్ మనం క్లియర్గా అక్కడ చూడొచ్చు. ఆ పిక్చర్లో ఫస్ట్ పిక్చర్ వచ్చేసి ఆయన మేనుస్క్రిప్ట్ హ్యాండ్ రిటర్న్ డాక్యుమెంట్, అలాగే సెకండ్ మ్యూజిక్ నోటేషన్ సింబల్స్, అండ్ అలాగే స్టాఫ్ నోటేషన్ అంటారు సింబల్స్ విత్ 5 లైన్స్ డాట్స్. 5 లైన్స్తో 5 లైన్స్తో కూడినటువంటి ఒక మ్యూజిక్ సింబల్స్ని స్టాఫ్ నోటేషన్ అంటారు. అంటే అన్ని విషయాల్లోనూ ఒక డైరెక్షనే కాకుండా ఒక రాజమౌళి లాగా అన్ని విషయాల్లోనూ మ్యూజిక్ విషయంలో కానీ, ఆర్ట్ విషయంలో కానీ, స్క్రిప్ట్ విషయంలో కానీ, సెట్ డిజైనింగ్ విషయంలో కానీ వీటన్నిటిలో రే ఇన్వాల్వ్ అయ్యి దగ్గరుండి ఆ ఫిలింని సక్సెస్ చేయడంలో కీలకమైన పాత్ర వహిస్తాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు. వన్ సండే మార్నింగ్ రాబర్ట్ ఫౌండ్ రే ఇన్ అ డిస్టర్బ్డ్ మూడ్. అండ్ ఒకరోజు రే ఆదివారం రోజు ఎందుకో ఆందోళనగా ఉన్నట్టు కనిపించాడు. A few well-known personalities of the city had visited him earlier to go through some of his manuscripts. అండ్ సిటీలో కొంతమంది ప్రముఖులు వచ్చి అతడు రాసిన వాటిని చూస్తామన్నారు, మేనుస్క్రిప్ట్స్ని. అంటే సింపుల్గా చెప్పాలంటే ప్రొడ్యూసర్స్ వచ్చారు అతని దగ్గరికి. ఎందుకంటే ఒక డైరెక్టర్ దగ్గర స్టోరీ ఉంటే ప్రొడ్యూసర్స్ వచ్చి చదివి విని వాళ్ళకి బాగా స్క్రిప్ట్ నచ్చితే దే ఆర్ రెడీ టు ప్రొడ్యూస్ అనమాట. అలాగా కొంతమంది వెల్ నోన్ పర్సనాలిటీస్ అతని మేనుస్క్రిప్ట్ చూడడానికి వచ్చారు. ఆఫ్టర్ దే లెఫ్ట్ రే ఫౌండ్ చారులత స్క్రీన్ ప్లే వాస్ మిస్సింగ్. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత చూస్తే చారులత కథ యొక్క స్క్రీన్ ప్లే కనబడలేదు, మిస్ అయిపోయింది. అది రే వాజ్ ఆల్మోస్ట్ ష్యూర్ హూ ద కల్ప్రిట్ వాస్. దాన్ని దొంగిలించిన వారు ఎవరో రేకి బాగా తెలుసు. ఆ కల్ప్రిట్ ఎవరో. కల్ప్రిట్ అనేది వన్ వర్డ్ సబ్స్టిట్యూట్. టెక్స్ట్ బుక్లో 121లో 7th వన్. అండ్ ఏ పర్సన్ హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎ క్రైమ్ ఆర్ ఎ ప్రాబ్లమ్ కల్ప్రిట్ అంటారు, అంటే తెలుగులో ముద్దాయి అంటారు. రేకి తెలుసు ఎవరో అది స్క్రిప్ట్ దొంగిలించింది. I asked him whether he was planning to take any action against him, and he said no. And I explained to me that he did not want to hurt the reputation of a person. And వెంటనే రేని అడిగాడు, అండ్ ఆర్ గోయింగ్ టు టేక్ ఎనీ యాక్షన్, అతని మీద ఏదైనా చర్య తీసుకోదలిచారని అడిగితే ఆ వ్యక్తి యొక్క గౌరవానికి భంగం కలుగుతుంది కాబట్టి నేను ఏ చర్య తీసుకోవట్లేదని అన్నాడు. అండ్ ఐ వాస్ అబ్సల్యూట్లీ స్టర్న్డ్ బై హిస్ హ్యూమన్ కన్సర్న్, సెడ్ రాబర్ట్. అండ్ అతని యొక్క మానవతా దృక్పథానికి నేను షాక్ అయిపోయాను, స్టన్ అయిపోయాను, విస్తుపోయాను. దో దర్ ఈజ్ అ ప్రాబ్లమ్ ఫర్ హిమ్ విచ్ వాస్ లాస్ట్ బై హిస్ మేనుస్క్రిప్ట్, హిస్ ఫేమస్ మేనుస్క్రిప్ట్ చారులత స్క్రీన్ ప్లే. దో దర్ ఈజ్ అ ట్రబుల్ ఫర్ హిమ్, హీ డిడ్ నాట్ వాంట్ టు టేక్ ఎనీ యాక్షన్ అగెన్స్ట్ ద పర్సన్ బికాస్ హీ డోంట్ వాంట్ టు హర్ట్ ద రెప్యుటేషన్ ఆఫ్ ఎ పర్సన్. సో లైక్ దట్ హీ షోన్ హిస్ హ్యూమన్నెస్, kindness towards others. Such a brilliant guy who never have this kind of quality. And ఈ క్వాలిటీస్ కన్నిటికి కూడా అతను పడిపోయాడు. He fell flat because of his friend. Like Rabindranath Tagore, Ray strode his time like a colossus. రవీంద్రనాథ్ ఠాగూర్కి రేకి ఒక చిన్న కంపారిజన్ అయితే ఉంది ఇక్కడ. అదేంటి అంటే ఒక లాంగ్ స్టెప్స్తో నడుస్తూ ఇద్దరు వాకింగ్ స్టైల్ ఒకేలా ఉంటుందంట. లాంగ్ స్టెప్స్తో హీ బోత్ వాక్డ్ విత్ లాంగ్ స్టెప్స్ లైక్ అన్ ఇంపార్టెంట్ పర్సన్, ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ పర్సన్ అని. ఇక్కడ కొలోసస్ అంటే వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ విచ్ మీన్స్ ఏ పర్సన్ హూ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ ఆర్ లార్జ్ ఇన్ సైజ్. ఒక గొప్ప ఇంపార్టెంట్ వ్యక్తుల్లాగా ఇద్దరు లాంగ్ స్టెప్స్తో నడుస్తూ ఉంటారు. అదొక కంపారిజన్ ఉంది ఇక్కడ. రాబర్ట్ రైట్స్, ఇట్ ఈజ్ యాజ్ ఇఫ్ ఆల్ బెంగాలీ వాజ్ ఇన్ మానిక్దా, ద రిచ్, ద పూర్, ద పవర్ఫుల్, ద హంబుల్, the peasants and the city persons, children, teenagers, adult, old people, men and women. బెంగాల్ మొత్తం మాణిక్దాలోనే ఉన్నట్లుంటుందంట.
పేద ధనిక శక్తివంతులు అనుకోగలవారు, రైతులు నగరవాసులు, పిల్లలు యువకులు పెద్దవారు, వృద్ధులు పురుషులు స్త్రీలు అంతా ఆయనలోనే ఉన్నట్లు కనబడతారని రాబోజు చెప్తున్నాడు. రాబోజు ఆ బుక్లో రాశాడు. ఫిలాసఫికలీ టు రాబోజ్ ఫీల్స్ రే టుక్ ఆఫ్ వేర్ ఠాగూర్ సైన్డ్ అవుట్. వేదాంత పరంగా చూస్తే ఠాగూర్ ఎక్కడైతే ఆపేశాడో అక్కడి నుంచి రే మొదలు పెట్టాడంట. ఏంటో మొదలు పెట్టడము ఏంటో చూద్దాం. ఇఫ్ వన్ కంపేర్స్ ద లాస్ట్ మేజర్ ప్రోస్ పీస్ బై ఠాగూర్, సభ్యతార్ సంకత్, ద క్రైసిస్ ఆఫ్ సివిలైజేషన్, which he wrote the beginning of the Second World War, which contains his immortal dictum that in spite of what was happening, it would be a sin to lose faith in a man, and the last 3 films of Ray, Ganashatru, Shaka-Prashaka, Agantak, the analogy becomes clear. ఇక్కడ ఠాగూర్ చివరిసారిగా సభ్యతార్ సంకత్ అనేటువంటి నాగరికత సమస్యనే ఒక ప్రోజ్ని రెండో ప్రపంచ యుద్ధంలో ప్రారంభంలో రాశాడు. దానిలో మెయిన్ థీమ్ ఏంటి అంటే మానవునిలో విశ్వాసం లేకపోవడమే పాపం. మ్యాన్ ఈజ్ నాట్ బిలీవింగ్ ఇన్ అనదర్ మ్యాన్, ఇట్ ఈస్ ఎ గ్రేట్ సిన్ అనే శాశ్వత భావం ఇమిడి ఉందంట. అండ్ ఈ థీమ్ తీసుకొని రే 3 సినిమాలు డైరెక్ట్ చేశాడు. ఏంటి అంటే గణశత్రు, శాఖప్రశాఖ, ఆగంతక్. అండ్ ఎవరైతే ఆ బుక్ చదువుతారో సభ్యతార్ సంకత్, ఎవరైతే ఈ 3 ఫిలిమ్స్ చూస్తారో వాళ్ళకి ఖచ్చితంగా ఈ రెండిట్లో ఉన్నటువంటి ఒక కంపారిజన్ అయితే మనకి క్లియర్గా కనిపిస్తుంది. అందుకని ఇక్కడ ఎక్కడైతే ఠాగూర్ ఆపేశాడో అక్కడి నుంచి రే మొదలు పెట్టాడనేటువంటి ఆ ట్రెడిషన్ని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎక్కడైతే ఠాగూర్ ఆపేశాడో ఎప్పుడో బిగినింగ్ ఆఫ్ ద సెకండ్ వరల్డ్ వార్లో ఆ బుక్ రాశాడు. ఆ సేమ్ థీమ్ని తీసుకొని సత్యజిత్ రే డైరెక్టెడ్ 3 ఫిలిమ్స్, గణశత్రు, శాఖప్రశాఖ, ఆగంతక్. ఇక్కడ డిక్టమ్ అంటే 1 word సబ్స్టిట్యూట్స్. 121లో 9th one, ఏ స్టేట్మెంట్ దట్ ఎక్స్ప్రెసెస్ సంథింగ్ పీపుల్ ట్రూ టు బి ఫాలోడ్. ఇక్కడ మనం చూడొచ్చు క్రైసిస్ ఆఫ్ సివిలైజేషన్, రవీంద్రనాథ్ ఠాగూర్. డియర్ స్టూడెంట్స్, అండ్ ఇది కొంచెం పెద్ద లెసన్ కాబట్టి 3-4 వీడియోస్లో లెసన్ ఎక్స్ప్లెనేషన్ మొత్తాన్ని మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తాను. పార్ట్ 3 వీడియో కోసం ఎదురు చూస్తూ ఉంటారని ఆశిస్తూ మీ ఆల్ టైమ్ ఫేవరెట్ శ్రీనుస్ ఎడ్యుసైట్. అండ్ ఈ వీడియో మీకు నిజంగా నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో తెలపండి, నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. అందులో ఎటువంటి సందేహం అక్కర్లేదు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే. బై బై. సీ యూ. టేక్ కేర్.